బ్రహ్మ ముహూర్తం అంటే ఏ టైమో తెలుసా? ఆ సమయంలో నిద్రలేస్తే కలిగే లాభాలు ఇవే. సక్సెస్ఫుల్ పీపుల్ డైలీ రొటీన్ ని పరిశీలిస్తే వారిలో ఎక్కువ మంది ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య లేచే అలవాటు ఉంటుంది. ఈ సమయంలో నిద్రలేచి రోజును మొదలు పెడితే ఎంతో ప్రొడక్టివిటీ ఉంటుందని వారు చెబుతారు. మన భారతీయ పురాణాలు సైతం ఈ సమయంలో నిద్రలేవాలని సజెస్ట్ చేస్తున్నాయి. పురాణాల ప్రకారం ఈ టైం పీరియడ్ ను బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో స్పిరిచువల్ యాక్టివిటీస్ సాధన చేస్తే బాడీ, మైండ్ అలైన్మెంట్ అవుతాయట. దీంతో పాటు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి శబ్దాలు వినిపించవు. మనసు కూడా హాయిగా, తేలికగా ఉంటుంది. కాబట్టి మెడిటేషన్, ఇతర ఆధ్యాత్మిక సాధనలకు ఇదే సరైన సమయం. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత, ఫోకస్ మెరుగుపడుతుంది. అంతర్గత జీవితంతో రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసేందుకు సహాయపడుతుంది. హయ్యర్ ఎనర్జీ కనెక్షన్, బ్రహ్మ ముహూర్తంలో స్పిరిచువల్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని పండితులు చెబుతారు. అందుకే దేవుడితో కమ్యూనికేట్ కావడానికి ఇది అనువైన సమయం. ఈ సమయంలో చేసే ధ్యానం, ప్రార్థన వంటి సాధనలతో ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అంతర్దృష్టి, స్పష్టత, బ్రహ్మ ముహూర్తంలో ప్రపంచం మొత్తం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండటంతో ఈ సమయంలో ఎలాంటి డైవర్షన్ ఉండదు. ఈ సమయంలో నిద్రలేచి రోజును ప్రారంభిస్తే మనస్సు సహజంగానే తేలికగా ఉంటుంది. దీంతో మరింత క్రియేటివిటీ, అంతర్దృష్టి, మానసిక స్పష్టత సాధ్యమవుతాయి. ఎమోషనల్ కంట్రోల్, ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య నిద్రలేస్తే భావోద్వేగాల నియంత్రణ మెరుగవుతుంది. ఈ సమయంలో చేసే పనులు ఎమోషనల్ బ్యాలెన్స్ ను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా జర్నలింగ్, మైండ్ఫుల్నెస్ అనే 2 వ్యాయామాలు భావోద్వేగాలను నియంత్రించగలవు. దీంతో గ్రాటిట్యూడ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.